చేసుకోండి. మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారని మేము ఆల్రెడీ ఆటో వాళ్ళకి, మెకానిక్స్ వాళ్ళకి అందరికీ కూడా మేము మీటింగ్ పెట్టి ఎవరైనా మెకానిక్ షాప్లో ఇచ్చిన బండి మీకు తెలియకుండా పిల్లలకి ఇవ్వద్దని ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చాము. తల్లిదండ్రులుగా మీకు కూడా చెప్తున్నాం, మీ పిల్లలకి మీ శక్తికి మించి వాళ్ళకి బండి కొనిచ్చి వాళ్ళని రోడ్డుపైకి వదిలేస్తే మేము చూసినప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మేము బండి రైస్ చేసి మేము వెళ్తే మమ్మల్ని చూసి భయంతోనూ లేకపోతే ఏం చేస్తారని ఒక ఆ వయసులో తెలియని పనంతో ఇంకా రైస్ చేసిపోయి ఏ కాలంలోనూ గుంటలోనూ పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఇన్సిడెంట్స్ మనకు ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ గజ్జలరెడ్డిపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక చిన్న కుర్రోడు 14 years పిల్లడు, ఆ పిల్లడి పేరు పవన్, ఏదైనా పేరు కూడా గుర్తుంది, వచ్చి ఎట్లే ఒక మెకానిక్ షాప్లో నుంచి బండి తీసుకొని పోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఆ పిల్లోడు చనిపోయాడు. తలుపుల దగ్గర ఒక స్కూల్ పిల్లోడు, 9th class స్కూల్ పిల్లోడు, ఒక పిల్లోడు చనిపోయాడు. సో ఎక్కడో కూడా మనకి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. మీ పిల్లలకి బండి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకండి. చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నందుకు గత నెలలోనే మనం ఇక్కడ ఒకటి జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారని, చైల్డ్ లేబర్ జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద పిల్లలు ఓనర్ పైన, తల్లిదండ్రుల పైన, ఇద్దరి పైన కేసు కట్టడం జరిగింది. వేమారెడ్డి సర్కిల్లోనే ఒక హోటల్లో పిల్లోని, ఒక ఒరిస్సా పిల్లోని పెట్టుకున్నందుకు. సో మీకు తెలియకుండా మేమైతే మా నోటీస్కి వచ్చిన ప్రతిదానికి లీగల్గా యాక్షన్ తీసుకున్నాం. ఒక చైల్డ్ లేబర్ యాక్ట్, జూనియర్ జస్టిస్ యాక్ట్ అని ఒక కేసు కడితే అది 10 years మినిమం 10 years పనిష్మెంట్ ఉంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్. చిన్నపిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మైనర్ పిల్లల వాహనాలు నడిపితే ఆ వాహనం ఓనర్ ఎవరైతే ఉన్నారో, తండ్రి అయితే తండ్రి, ఎవరైతే వాళ్ళకు కూడా అంతే పనిష్మెంట్. పిల్లల్ని మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం, కానీ ఆ ఓనర్కి మాత్రం అంత శిక్ష పడుతుంది. ఇప్పుడు కొత్త